హలో గైస్, వెల్కమ్ టు ప్రసన్న మినీ లాగ్స్. నెక్స్ట్ మేము కాఫీ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేసేసాను. యాక్చువల్గా అయితే 8కి కాఫీ మ్యూజియం క్లోజ్ చేసేస్తారు. వీళ్ళు 7:30కే క్లోజ్ చేసేస్తారు. మేమైతే చాలా దూరం నుంచి వచ్చాం. వీళ్ళు గేట్స్ ఓపెన్ చేసేదాకా మేము చాలా ఫైట్ చేసాం. ఫైనల్లీ మా ఫైట్ నెగ్గి వాళ్ళు గేట్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఇది ఎంట్రన్స్. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. నైట్ షూట్కి అయితే ఇంకా అదిరిపోతుంది. ఈ ప్లేస్ చూడండి మొత్తం ఎంత బాగుందో. కాఫీ లవర్స్ అయితే ఇక్కడికి తప్పకుండా రావాల్సింది. ఇది కాఫీ ఎంట్రన్స్. ఇక్కడ 21 రకాల కాఫీలు అయితే ఉన్నాయి. నార్మల్గా మనకైతే కాఫీని కాఫీ పౌడర్తో చేసుకోవడం తెలుసు, కానీ ఇక్కడ మసాలా దినుసులతో తయారు చేస్తారంట. మసాలా దినుసులతో అయితే తప్పకుండా ట్రై చేయాలంట. ఇది కాఫీ ఆర్ట్ గ్యాలరీ. ఇది ఒక వీల్ లాగా, ఒక జైంట్ వీల్ లా ఉంటుందండి. ఇక్కడ దీన్ని ఎందుకు పెట్టారంటే ఈ వీల్ ద్వారా మనకి కాఫీ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో, టేస్ట్ ఎలా ఉంటాయో తెలియజేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి, ట్రైబల్ అండ్ కాఫీ థీమ్ కేఫ్టేరియా అండి. ఇది ఇక్కడ కాఫీ హౌస్లో 1000కు పైగానే చేతితో తయారు చేసిన చాక్లెట్లు అయితే ఉన్నాయి. చాక్లెట్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూడండి ఎంత ఫన్నీగా క్యూట్గా ఉన్నాడో. ఇది కాఫీ ఇన్ హౌస్ స్టోర్ అండి. మనకి ఇక్కడ టీ పౌడర్, కాఫీ పౌడర్, చాక్లెట్ పౌడర్ అండ్ అలాగే చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే దొరుకుతాయి. అవి కూడా కాఫీ చాక్లెట్స్. అండ్ అలాగే ఇక్కడ కాఫీ బీన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ అయితే బొమ్మలు ఉన్నాయి. అవి కూడా వుడ్తో తయారు చేసిన హస్తకళ బొమ్మలు అంటారు కదండి, అవన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. కాస్ట్ అయితే ఎక్కువే. అండ్ అలాగే ఇక్కడ మసాలాలు, తీపి మసాలాలు వాళ్ళే తయారు చేసి ఇక్కడ అమ్ముతారండి. ఇక్కడ వుడెన్ థింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం వరకు వచ్చినప్పుడు చేతి నిండా డబ్బు తెచ్చుకుంటే చేతి నిండా థింగ్స్ కూడా కొనుక్కుని వెళ్ళొచ్చు. కాఫీ ఆర్ట్ గ్యాలరీ గురించి ఇంకా తెలుసుకున్నాం. అసలు కాఫీ ఎలా తయారు చేసేవారు, బీన్స్ నుంచి కాఫీని ఎలా కనుక్కున్నారు, మొత్తం అంతా ఇక్కడ మనకు చూపిస్తారు. ఈ మ్యూజియం ద్వారా, ఈ బొమ్మల ద్వారా మనకు అన్నీ ప్రతిదీ వివరంగా చూపిస్తారండి. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీకి 2 వైపులా కాఫీ తయారు చేసే పురాతన పాతకాలపు పాత్రలు, వంట సామాన్లు ఇవన్నీ ఈ మ్యూజియంలో మనకి చూపిస్తారు. ఇక్కడ ట్రైబల్స్ కాఫీని ఎలా సాగు చేసేవారో మొత్తంగా వివరంగా చూపిస్తున్నారు. ఇదంతా కేఫ్టేరియా. ఆ చైర్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ప్రతిదీ దొరుకుతుంది. ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఫ్యాన్సీ ఐటమ్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటు హస్తకళ బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఇదంతే ఒక ఎగ్జిబిషన్లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది. దీని మీద ఆడితే భలే ఫన్నీగా కూడా ఉంటుంది. కాఫీ మ్యూజియం మొత్తం చూసారు కదండి, దాని గురించి కూడా తెలుసుకున్నారు కదా. కాఫీ మ్యూజియంకి అయితే నైట్ టైం విజిట్ చేస్తేనే బాగుంటుందండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.